హాయ్. ఈక్వేషన్స్ మారుతూ ఉన్నాయి. కొత్త వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. ఎర్రజెండా ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా అటు యూడీఎఫ్ ఇటు బీజేపీ ఎవరి అస్త్రాలు వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు. అవుట్ సైడర్ పార్టీగా పేరున్న బీజేపీ ఈసారి కేరళపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో కాంగ్రెస్ కూటమి చాలా అలర్ట్గా వ్యవహరిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో మారుతున్న పరిణామాలకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకుంటోంది. సీట్ల సర్దుబాటు నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు కఠినంగా వ్యవహరిస్తోంది. అటు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నవీన్ 2 రోజుల పాటు కేరళలోనే మకాం వేసి పొలిటికల్ స్కెచ్ గీయబోతున్నారు. గాడ్స్ ఓన్ కంట్రీలో అధికారం కోసం పెద్ద ప్లాన్తోనే ముందుకెళ్తున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు జీవన్మరణ సమస్యగా తీసుకున్నాయి. గెలుపు కోసం డూ ఆర్ డే మోడ్లో పోరాడుతున్నాయి. కాంగ్రెస్ కూటమితో పాటు బీజేపీ సిద్ధాంతాలు వేరైనా వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటే. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న వామపక్ష కూటమి మరోసారి అధికారంలోకి రాకూడదు. ఈ ఒక్క టార్గెట్తోనే ఆయా పార్టీలు స్ట్రాటజీలను రచిస్తూ ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న నితిన్ నవీన్ కేరళపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. 2 రోజుల పాటు కేరళలోనే ఉండి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోబోతున్నారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని కేరళ బీజేపీ నాయకత్వం భావించినా ఇప్పటికే ఆలస్యమైపోయింది. అందుకే నితిన్ నవీన్ పర్యటనలోనే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కేరళ అసెంబ్లీ బరిలో ఈసారి బీజేపీ అగ్రనేతలంతా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ నేమం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి మురళీధరన్ కజకూట్టం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో మంజేశ్వర్లో కేవలం 89 ఓట్ల తేడాతో ఓడిపోయిన సురేంద్రన్ ఈసారి మళ్లీ అదే మంజేశ్వర్ నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. మహిళా నేత శోభా సురేంద్రన్ కాయంకుళం లేదా వట్టియూర్కావు నుంచి పోటీ చూసే అవకాశం ఉంది. మొత్తానికి నితిన్ నవీన్ పర్యటన తర్వాత బీజేపీ లిస్టుపై ఫుల్ క్లారిటీ రానుంది. ఇక కేరళ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలు ఎవరూ పోటీ చేయడానికి వీల్లేదని అధిష్టానం దాదాపుగా తేల్చి చెప్పింది. లోక్సభ సభ్యులుగా ఉన్న సీనియర్ నేతలు తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశపడ్డారు. దీనిపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలు కూడా బలంగా వినిపించాయి. అయితే మధుసూదన్ మిస్త్రీ నేతృత్వంలోని కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ దీనికి బ్రేకులు వేసింది. ఎంపీలను అసెంబ్లీ బరిలో దింపితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హైకమాండ్ భావిస్తోంది. ఇది యూడీఎఫ్ కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తుందని నేతలు హెచ్చరించారు. గ్రౌండ్ లెవెల్లో పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఎవరెవరికి టికెట్లు దక్కబోతున్నాయో కాసర్గఢ్లో జరిగే యూడీఎఫ్ ర్యాలీ సమయంలోనే అభ్యర్థులకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సమాచారం ఇచ్చేయాలని పార్టీ డిసైడ్ అయింది. ఇక సీట్ల సర్దుబాటు విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ కఠినంగా వ్యవహరిస్తోంది. యూడీఎఫ్ కూటమిలో కాంగ్రెస్దే పెద్ద పాత్ర. ఎల్డీఎఫ్ పాలనపై ఇప్పటికే వ్యతిరేకత పెరగడం, సర్వేలు కూడా యూడీఎఫ్కు అనుకూలంగా ఉండడంతో సీట్ల కేటాయింపుల్లో మెతకగా ఉండి తన గొయ్యి తానే తీసుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు. అందుకే మిత్రపక్షాలతో సీట్ల కేటాయింపు వ్యవహారాల్లో సీరియస్ టోన్లోనే మాట్లాడుతోంది. సర్వేల ఆధారంగానే సీట్లు ఇస్తామని, గెలుపు గుర్రాలకే టికెట్లు అని తేల్చి చెప్తోంది. ముఖ్యంగా పీజే జోసెఫ్ వర్గానికి చెందిన కేరళ కాంగ్రెస్ విషయంలో చాలా సీరియస్గా ఉంది. మా కూటమి ఒప్పందానికి కట్టుబడి ఉండండి, లేదంటే పరిణామాలు ఎదుర్కోండి అనే స్థాయిలో కాంగ్రెస్ హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. 140 నియోజకవర్గాల్లో 3 దఫాలుగా జరిపిన సర్వేల డేటాను కాంగ్రెస్ తన దగ్గర పెట్టుకుంది. కాంగ్రెస్ ఎంత కఠినంగా ఉన్నా మిత్రపక్షాలు తమ ప్రయత్నాలను మానుకోవడం లేదు. ఉదాహరణకు ఇడుక్కి సీటును వదులుకునే ప్రసక్తే లేదని కేరళ కాంగ్రెస్ జోసెఫ్ వర్గం తేల్చి చెప్పింది. ఇడుక్కి జిల్లాలో కాంగ్రెస్కు 3 సీట్లు ఉన్నప్పుడు తామే ఎందుకు త్యాగం చేయాలని జోసెఫ్ వర్గం ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ వాదన వేరుగా ఉంది. అక్కడ జోసెఫ్ వర్గం గెలవలేకపోయింది కాబట్టి ఆ సీటును తాము వెనక్కి తీసుకుంటామని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఇక ఇరింజల కూడా కోతమంగళం సీట్లలో బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టడం వల్ల కూటమి గెలుపు అవకాశాలు దెబ్బతింటున్నాయని కాంగ్రెస్ ఫీల్ అవుతోంది. అందుకే ఎట్టిమనూరు సీటును వదులుకుంటే దానికి బదులుగా పూంజర్ సీటు ఇస్తామని కాంగ్రెస్ ఒక ఆఫర్ పెట్టింది. కానీ జోసెఫ్ వర్గం దీనికి ససేమిరా అంటోంది. మరోవైపు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్తో కూడా కాంగ్రెస్కు సీట్ల పంచాయతీ కొనసాగుతుంది. తవనూరు సీటును తమకు ఇవ్వాలని ముస్లిం లీగ్ డిమాండ్ చేస్తుంది. కానీ ఆ సీటు ఇస్తే మలప్పురంలో కాంగ్రెస్ సీట్ల సంఖ్య తగ్గిపోయి పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మిత్రపక్షాలు కొన్ని చోట్ల కాంగ్రెస్కు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టాయి. దీంతో ఈసారి ఆ పరిస్థితి రాకుండా సర్వేలను ఆయుధంగా చేసుకుని మిత్రపక్షాలను దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది.